హోషేయ గ్రంథము 1వ వచనం తర్వాత 6వ వచనం చదువుకుందాం. పేజీ సంఖ్య 746 పాత నిబంధనలో. ఇజ్రాయేలు వార్లారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. 6. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. మనం చదువుకున్న ఈ మాటలో దేవుని గూర్చిన జ్ఞానము మనకి చాలా అవసరం, చాలా అవసరం. 6వ వచనంలో నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. చర్చికి వెళ్ళి వస్తున్న వారి పరిస్థితి చూస్తే చాలామంది అజ్ఞానంగానే నడుస్తున్నట్టు మనకు అనిపిస్తుంది ప్రాక్టికల్గా. ఎన్ని వాక్యాలు విన్నారో చాలామంది. వాక్యం వింటుంది, చాలా ఎక్కువ చర్చికి వెళ్తుంది చాలా సంవత్సరాల నుంచి. కానీ చాలామంది, ఎక్కువ మంది దేవుని గూర్చిన జ్ఞానం అనే దాంట్లో లేనివారై చాలామంది ఉంటున్నారు. చర్చికి వెళ్తూ చాలా సంవత్సరాలు అయిన తర్వాత రక్షణ ఎందుకు పొందాలి అంటే చెప్పనేని వాళ్ళు చాలామంది. అంటే ఎందుకు వెళ్తున్నారో కూడా జ్ఞానం లేదు చాలామందికి. కానీ ఆడంబరం ఏంది, భలే వాక్యం చెప్తారు, నేను ఎప్పుడు వింటాగా, ఇవి వాళ్ళ యొక్క ఆడంబరం. చాలామంది మైకిన పడద్దుగా, మేము కూడా వెళ్తుంటాంగా, మేము గుణదల వెళ్ళాంగా, గోవా వెళ్ళాంగా. ఎంత అజ్ఞానంగా ఉన్నారంటే ఇవన్నీ చెప్తారు. కానీ యేసు ప్రభు ఎవరంటే వాళ్ళకు సువార్త అంటూ ఏంటి కూడా ఇంకా తెలియదు. అంత అజ్ఞానంగా ఉన్నారు. అంటే పైపైన పరిస్థితులు నేర్చుకుని వస్తున్నారు, పైపైన అనమాట, పైపైన. అంతేగాని ఎక్కువ మందికి రక్షణ సువార్త ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థం కాల. అలాంటప్పుడు ఏమవుతారు, వాళ్ళకు వాళ్ళే తెలియకుండానే అజ్ఞానంతో కష్టాలు తెచ్చుకుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం అనేది చాలా దౌర్భాగ్యం పరిస్థితి. అక్కడ ప్రభు చెప్తున్నారు, ఆ సమయంలో దేశములో దేవునిని గూర్చిన జ్ఞానము సత్యము కనికరం లేకపోవుట చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడంట. వాళ్ళు ఏమి నేర్చుకున్నారు, అబద్ధ సాక్ష్యం పలకూడదని 10 ఆజ్ఞలుంటే అవే అబద్ధ సాక్ష్యం పలుకుటయు, 2వ వచనం అబద్ధమాడుటయు. కానీ వీళ్ళేమన్నా యెరూషలేము వెళ్ళి అసలు వెళ్ళనాలు అనుకున్నారా? కాదు. చాలామంది బలిగోడిస్తూ ఉంటారు. అంటే ఒక ఆచారం. చివరికి ప్రభు ఇంపార్టెంట్ చెప్పిందేంటి అనే 10 ఆజ్ఞలు కూడా వాళ్ళు హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయిందంట. అంటే నార్మల్ అయిపోయింది అసలు. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. దీన్ని బట్టి దేశము ప్రలాపిస్తుందని వాళ్ళకి అసలు జ్ఞానమే లేదు. దేవుడు చెప్తుంది ఏంటంటే, మీరు ఇలా ఉన్నారు కాబట్టి దేశం ఇలా ఉంటుంది, ప్రలాపిస్తుందని చెప్తున్నాడు. దాని పశువులు, ఆకాశ పక్షులు, కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. వాళ్ళు దేవుని మాట వింటలేదు కాబట్టి మిగతా ఎన్నో వస్తున్నాయి. ఇబ్బందులు అనే జ్ఞానము వారికి లేదు.
సో రక్షించబడిన విశ్వాస జీవితంలో కూడా దేవుని మాట వినకుండా, దేవుని వాక్య ప్రకారం సరిచేసుకోవాలనే ఆలోచన కూడా లేకుండా మందిరానికి ఎంత కాలం వెళ్ళినా నువ్వు మేలు పొందలేవు. ఊరకనే మూఢభక్తి అనమాట. చాలామంది మూఢభక్తి, చాలామంది మూఢభక్తి. అరే, దేవుడు నాకు పరిశుద్ధ ఆత్మని ఇచ్చాడు, దాన్ని బట్టి నేను ఆయా పరిస్థితిలో చాలా జాగ్రత్తగా మాట వింటూ ప్రయత్నం చేస్తూ నేను భయభక్తులు కలిగి నడుచుకోవాలి, ప్రయత్నం చేయాలనే జ్ఞానం చాలామందికి, ఎక్కువ మందికి లేదు. చాలామందికి అన్ని మాటలు వింటున్నా వాళ్ళ జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల్లో ఏ మాట ఎప్పుడు దేవుని ఆత్మచేత వింటూ నడిపించుకోవడం చాలామందికి తెలియదు. ప్రార్థన చేస్తారు, చర్చికి మేబీ రెగ్యులర్గా వెళ్ళొచ్చు. అసలు భక్తి అంటే ఏంటి, దాని శక్తి ఏంటి అనేది ఆశ్రయించని వారుగా ఉంటున్నారు. అసలు బాప్టిజం తీసుకుంటున్నారు చాలామంది. ఒకప్పుడు వెళ్ళేవాడిని బాప్టిజం తీసుకొని ఇప్పుడు ఆదివారం కూడా వెళ్తున్నానని చెప్పేవాళ్ళు చాలామంది. మరి ఎందుకు తీసుకున్నాడు, ఇప్పుడు ఎందుకు వెళ్ళటలేదు అంటే సరైన జ్ఞానం లేక ఎక్కడో ఆగిపోయాడు, స్ట్రక్ అయిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు కూడా ఉన్నావు రక్షించబడి. ఇది రియాలిటీ. ఈ పరిస్థితిలో లేఖనం దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ పరిస్థితులన్నిటి జరుగుతున్న అన్ని కూడా నువ్వు పక్కన పెట్టేసి దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది, ఆ వాక్యం దగ్గరకు రావటం నీకు చాలా మేలు. ఒక రాసంగం అయితేనే వెళ్తానంటాడు, కానీ వెళ్ళడు, మందు తాగుతూనే ఉంటాడు. అదైతే భలేగుంటుంది క్రమం అంటాడు, పోనీ వెళ్తాడా అంటే వెళ్ళడు. అంటే ఈ భావాలు నేర్చుకుని వదిలేస్తున్నాడు. నేను పెంతాకోస్తులు అయితేనే వెళ్తా అంటాడు, పోనీ వెళ్ళొచ్చు కదా, వెళ్ళడు. పోనీ పెంతాకోస్తులు ఏమి నేర్చుకున్నావు, తాకటమా? వెళ్ళావు, ఇప్పుడు ఎందుకు తాగుతున్నావు అంటే ఆ సంఘం అనే కాదు నేను చెప్తుంది. పోనీ వెంటనే వెళ్ళేది ఏముంది, వెళ్ళకుండా నువ్వు తాగుతా ఇంకా లేట్ చేసుకుంటుంటే ఏంటి నువ్వు? ఇలాంటి పరిస్థితులు చాలామంది ఉన్నారు. పరిస్థితి వచ్చినప్పుడు న్యాయంగా బతకటం లేదు, కానీ ఈ పైని అన్నమాట. అలా మీరు ఎవరు కూడా డెవలప్ చేసుకోవద్దు. సో మన జ్ఞానం మనల్ని కాపాడుతుంది. అజ్ఞానంగా ఉన్నారా? మీరు పాపంలోనే బతుకుతారు. పాపానికి పర్యవసానం శాపంలోనే ఉంటుంది, ఆశీర్వాదం ఉండదు. మా ప్రజలు జ్ఞానం లేకుండానే నశిస్తున్నారు అని చెప్తున్నాడు. సో మనం ఎన్నిసార్లు విని ఉంటాం దేవుని జ్ఞానం? సత్యం చెప్పాల్సిన కాడ సత్యం చెప్పే ప్రయత్నం ఏం జరుగుతుంది? సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానము లేకపోవటం యెహోవా చూసి దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నానని ఉంది. సత్యం చెప్పాల్సిన పరిస్థితుల్లో ఎక్కువ మంది తడబాటు. ఎందుకంటే డబ్బులు పోతాయి. ఇంత భక్తి చేసినా బాప్టిజం తీసుకున్నా కూడా డబ్బులు పోతాయి. అమ్మో, ఈ మాట చెప్తే అమ్మో, చాలామంది ఉంటున్నారు. తెలియదు ఏంటంటే అసత్యం చెప్తే, అబద్ధం చెప్తే మధ్యలోనే వెళ్ళిపోవచ్చు, ఈ డబ్బులు కూడా కాదు. ఇది తెలియదు.
అంటే ఏం నేర్చుకున్నారు? దేవుడైతే మారాలి, ఎందుకంటే నరక శిక్ష తప్పుద్ది. ఇవి మార్చుకోరు చాలామంది. అంటే అక్కడ కూడా స్వార్థమే. నమ్ముకుంటే పోలా, అమ్మో ఏందంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలిగా. బట్ సరైన పశ్చాత్తాపం ఉండదు స్టార్టింగ్ బాప్టిజం తీసుకునేటప్పుడు. ఏమవుతారు కొంతకాలం ఇలాంటి వాళ్ళు? ధనమోసం పడంగానే చెదిరిపోతారు. వీళ్ళ వల్ల ప్రభువు నామానికి అవమానం వస్తూ ఉంటుంది. ఈనాడు సువార్త చెప్తుంటే జనము ఎందుకు సరైన చెవి ఒగ్గట్లేదు? ఇలాంటి వారు. ఆ పరిస్థితుల్లో నువ్వు కూడా ఉన్నావు. ఇప్పుడు పరిస్థితి ఆదిమ సంఘంలో జరుగుతున్న అద్భుతాలు ఇవన్నీ ఏమి లేవు. ఆ ధనం ఇచ్చేసుకోవటం, ఆస్తులన్నీ వీళ్ళవి అనుకోవటం, వేరే వాళ్ళవి అనుకోవటం, అవి కాదు ఇప్పుడు పరిస్థితులు. ప్రభువు దగ్గరికి వస్తే డబ్బు వస్తుంది. ఇలాంటి బోధలు కూడా చాలా పెరిగిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు కూడా ఉన్నావు. సో నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ఈ పరిస్థితులన్నీ వింటా ఉంటే, నువ్వు వాక్యం దగ్గరికి రాకపోతే, వాక్యం చదువుకోకుండా అశ్రద్ధ చేస్తే చాలా డేంజర్లో ఉన్నట్టు నువ్వు లెక్క. గ్రంథంలో నేర్చుకో. ఎంత ఇక్కడ చదువుతున్నా నువ్వు నేర్చుకునే బయటియే. చదవచ్చు, బట్ హోలీ స్పిరిట్ గాడ్తో టచ్ చేయబడి నడవాలనే ఆ విధేయత ఉండదు. చదువుతావు ఊరికి మామూలుగా, ఓకే చదవకపోతే మళ్ళీ ఏమైనా అవుద్దేమో ఈరోజు. అలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రజలు ఉన్నారు. సో నీ జ్ఞానం చాలా అవసరం. భారతదేశంలో వేరే దేశాల్లో లేనిది ఒకటి ఉంది, ఇంకోటి నిన్ను అడ్డొచ్చేది కుల వ్యవస్థ. నువ్వు దాని నుంచి బయటపడేయాలంటే నువ్వు ఎంతైనా చదువు, ప్రార్థన చెయ్యి. సరైన అవగాహన, ఫైటింగ్ స్పిరిట్ లేకపోతే దాని కిందే ఉంటావు. ఎన్ని ప్రార్థనలైనా చేస్తావు, అక్కడికి వచ్చే తలకి మాది ఇదయ్యా. దాన్ని ఎదిరించాలంటే ముందు ఎన్నిటిని ఎదిరించుకుంటూ రావాలా? అసలు వాక్యమే అబద్ధం చెప్పటం అక్కడే ఆగిపోతే ఇక ఎక్కడ పోరాడతావు? ఎందుకంటే క్రీస్తులో కులమే లేదు. కానీ ఆ అధికారి, ఈ అధికారి, నీ కులం ఏందిరా, ఇదేందిరా, ఇదేం చెప్తుంటే నీకు మళ్ళీ షఫుల్ వచ్చేసి అమ్మో తింటే పోతే కులం కూడా పోతుందా? ఎంతమంది అనుకున్నారు అట్లా? ఎంతమంది ఇలాంటి సిస్టమ్స్లో నువ్వు ఉన్నావు. ప్రభువును నమ్ముకుంటే కులం వదిలేస్తే నీకు రిజర్వేషన్ పోతుందనే దిగులు. నువ్వు ఎంత పోరాడితే అది పోతుందో చెప్పు. పోనీ నీ లెవెల్లో పోరాడిపోయినా నీ కుమార్తెను అరే నేను పోరాడలేకపోయాను రా, నా బట్టి కాపాడుకున్నా కానీ ఈ కులం నుంచి నేను విడిపించబడలేకపోయాను, నువ్వన్నా మంచి జాబ్ చేసుకుని రిజర్వేషన్ మీద ఆధారపడవాక ఏంట్రా ఈ కులం? అందరు ఎక్కువలు అయితే బైబిల్లో చెప్తుంది. ఒక్క కులంలో ఎక్కువ వాళ్ళు, ఒక్క కులంలో తక్కువ వాళ్ళు, ఈ మాటలేంటి? సో నువ్వు ప్రాక్టికల్గా గమనించగలుగుతున్నావా? యేసుక్రీస్తులో స్త్రీ అయినా, పురుషుడైనా, అడవి జాతులు పుట్టినవాడైనా, ధనికుడైనా, పేదాడైనా, అందరూ ఎక్కువలే అని ఉంటే నువ్వు ఉన్న సిస్టంలో ఏం జరిగింది? ఆల్రెడీ ఒక్క కులంలో పుట్టేశావు. దీన్ని నువ్వు పోరాడాలంటే అసలు నీ లైఫ్ సరిపోద్దా? ఫస్ట్లోనే దీన్ని వేరుతో తీసేయకపోతే జీవితాంతం అట్ట ఉండిపోతుంది. నీ పిల్లకాయలు కూడా దాన్నే. దాన్ని పోరాడాలంటే ఏం కావాలా? చాలా మాటలు ఉంటాయి. ఒక మాట దగ్గరికి వచ్చి ఆగిపోతావు. యేసుక్రీస్తులు అందరు సమానులే, దాన్ని పాటించాలా. సో ఇలాగున చాలామంది జ్ఞానం లేక అది మానేస్తే నన్ను వదిలేస్తారేమో సమాజంలో
అది మానేస్తే నన్ను నీచుడిగా చూస్తారేమో, అది మానేస్తే నాకు రిజర్వేషన్ ఇవ్వరేమో. షఫుల్ షఫుల్ వాడికి అనిపిస్తుంది, వేరే వాడికి వీడు ఊరకనే చెప్తాడు కానీ దానికాడ దానే ఇటు సువార్త అంటాడు, ఏదో కొద్దిగా అది తీసి రిజర్వేషన్ తీసేసుకోమను, ఏదో మేము ఇస్తుంటే చెప్తాడు కానీ అంటారు వాళ్ళు. సో దాన్ని ఛాలెంజింగ్గా తీసుకోవాలంటే ఖచ్చితంగా కష్టపడాలి. నువ్వు వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. నేను కష్టపడాలి. ఒక తరానికి కష్టపడితే నా పిల్లలు ఈజీగా వాళ్ళకి బేస్ ఇచ్చినాడు ఉంటారు కాబట్టి దీన్ని ఆల్రెడీ మర్చిపోతారు. కులం అనేది, రిజర్వేషన్ అనేది మర్చిపోతారు, కష్టం నేర్చుకుంటారు. అలా సమాజంలో నువ్వు మార్పు తేగలవు. లేకపోతే ఏం చేస్తావు నువ్వు? రక్షించబడి కూడా దాంట్లోనే మా రిలీజియన్ అని ఉంటే, రక్షించబడిన మీరు క్రిస్టియన్ అని రాస్తానికి ఆర్ యు రెడీ? ఎన్ని చదువుంటారు? వాడు పక్కన హిందూ అని రాస్తా ఉంటాడు, చూస్తూ ఉంటాం మనం. కాదయ్యా నేను క్రిస్టియను మారాను అని చెప్తాను ధైర్యం ఉందా? దానికి ప్రార్థనలు ఇన్ని కాదు, దానికి ధైర్యం ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసుకున్నావా పర్టికులర్గా? లేకపోతే ఆ ఏరియా అలా ఉండిపోద్ది అంతే. కొంతమంది చెప్పలేరు, హిందూ కదా దేవాంగ రాసేస్తున్నా అని రాసేసుకుంటా పోతాడు వాడు. నువ్వు ఆపగలవా? ఆ పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కామ్గా ఉండే క్రిస్టియన్స్ చాలామంది. ఎందుకంటే సత్యం చెప్పడం చాలా కష్టం. ఏంటంటే అది చెప్పంగానే వాడు ఏమడుగుతాడు, నాకు ఇంక రిజర్వేషన్ పోద్ది, నా కులం లేదంటాడు, నీకెవరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేది అంటారు, ఇక అయిపోయింది. సో మనం క్రీస్తులో పోరాడాల్సినవి చాలా ఉన్నాయి. ఇవి లేకుండా ఇంత సిస్టమ్స్లో నేనున్నాను, అన్నీ ఒకేసారి పోరాడకపోవచ్చు. అన్నీ ఒకేసారి పోరాడు. అసలు ఆ గోల్ ఉందా? అసలు అబద్ధం చెప్పకూడదు నేను ఉందా? అబద్ధం చెప్తే నాకే ఇబ్బంది అనే జ్ఞానం ఉందా ఫస్ట్? ఈ తర్వాత క్యాష్ సిస్టమ్, అది తర్వాత. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ధనాన్ని బట్టి నేను షఫల్ అవుతున్నానేంటి? అబద్ధం చెప్పకూడదు, చాలా ఇంపార్టెంట్. కనికరం అంటున్నాడు ప్రభు అక్కడ. యేసు ప్రభువారు కూడా బలిని కోరను కానీ నేను కనికరాన్ని కోరుతున్నాను అంటున్నాడు. ఇక్కడదే, దీంట్లోదే, హోషేయ గ్రంథం 6:6లోనే చదవండి ఆ మాట. ఇప్పుడు దేవుని గురించిన జ్ఞానం ఏంటి? అది కనికరం. ఎందుకంటే యాకోబు తన పత్రికలో చెప్తున్నాడు మనకు వివరం. 3వ అధ్యాయం యాకోబు పత్రికలో 212వ పేజీ 17వ వచనంలో, అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది అని చెప్తూ మధ్యలో కనికరముతోనూ అని ఉంది, మంచి ఫలములతోనూ నిండుకొనినది. కనికరం ఎంతవాటికి మనకి ఆ జ్ఞానం ఉంది? ఇక్కడ పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయనను లేనిది అయి ఉన్నది. ఇది పైనుండి వచ్చే జ్ఞానం అని. 13వ వచనంలో, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. ఎంతవాటికి పవిత్రంగా ఉంటున్నాం మనం అనుజనుల మధ్య? నువ్వు కొన్నిసార్లు ఎప్పుడు సంఘం ఉన్న బిడ్డల మధ్యలో ఉండవు. స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు దేవుని నమ్ముకొని ప్రజల మధ్య ఉంటారు. వాళ్ళు బూతులు మాట్లాడతారు,
సినిమా అంటారు, లేకపోతే సార్ గురించి నవ్వుతుంటారు, కొండేలు చెప్తుంటారు. ఈ పరిస్థితుల్లో రక్షించబడిన నువ్వు జ్ఞానం ఉందా? దానికి ఎంత పోరాడాలి నువ్వు? అసలు ఆ పరిస్థితి వచ్చినప్పుడు నీకు గుర్తు వస్తుందా? అరే నేను పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే అవతలాలు అపవిత్రత, లోకంలో చాలా అపవిత్రత ఉంది. సో దేవుని జ్ఞానం పవిత్రత. నువ్వు బ్లెస్ అవ్వాలంటే నీకు పవిత్రత చాలా అవసరం. యోసేపు పారిపోయాడని చూస్తున్నావు. పొతీఫర్ భార్య తన పాపం చేయమని ప్రేరేపించినప్పుడు ఇవన్నీ చదివాం. బట్ ఆ సమయంలో చాలామంది నవ్వుకుంటూ ఉంటారు. చాలామంది కాంప్రమైజ్ పర్సన్స్. ఈ వాక్యం చాలాసార్లు చదువుతారు, బైబిల్ కూడా చాలాసార్లు చదివి ఉండొచ్చు, కానీ జ్ఞానం లేదు. జ్ఞానం కాదు, అసలు నడవాలనే ఆలోచనే. అలాగాని నువ్వు ఉంటే నీ వెలుగు ప్రకాశించదు. అసలు దాంట్లో కష్టం ఉంటుంది. ఎందుకంటే నాకు ఎవడు ఫ్రెండ్ ఉంటాయో, లేదు నేను ఒక్కనే కదా ఎట్లానా అను, చాలా కష్టం ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్లో ఏముంది నీకు? నీ గురించి వాళ్ళకి మంచి ఆలోచన ఉంటుంది ఒక్కడ్రా. కానీ షార్ట్ టర్మ్లో నీకు చాలా శోధన ఉంటుంది. అందుకని కాంప్రమైజ్ అయిపోతుంటారు చాలామంది. రక్షించబడిన తర్వాత ఆయా పరిస్థితిని బట్టన్నా నువ్వు ఐ యామ్ ఏ క్రిస్టియన్, నేను బూతులు మాట్లాడను రా అనే పరిస్థితి ఎప్పుడన్నా ఫేస్ చేసావా? అమ్మో మళ్ళా చెప్తే నువ్వు కూడా చర్చికి కూడా నువ్వు కూడా మాట్లాడుతున్నావురా అంటారని కొంతమంది ఐడెంటిటీ కూడా చెప్పుకోరు. వాడు అనుకుంటాడు ఈడు కూడా విగ్రహారాధకులు అనుకుంటా తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఒకసారన్నా చెప్తేగా, నువ్వు చెప్తే మళ్ళీ నడవాలి కదా భయ్. ఇది పరిస్థితి. ఈ చిన్న కాంగ్రిగేషన్లో అయినా అట్లీస్ట్ ఈ కాంగ్రిగేషన్లో పోరాడితే దేవుడు చాలా సంతోషపడతాడు. చాలా. ఒక్కడ పోరాడు దానియేలులాగా, నేను అపవిత్రమైనది భోజనం చేయను. రాజు చెప్పినా సరే, ఎందుకంటే వాళ్ళు ఏవి పడితే ఇదనమంటారు. లేవీ కాండం ప్రకారము కొన్ని దేవుడు తినద్దన్నాడు. ఆయన పాత నిబంధనలో ఉండి ఎంత డేరింగ్ ఉండాలా ఆ మాట అంటానికి, ఎంత డేరింగ్ ఉండాలి. దేశం కాని దేశం, ఎందుకంటే వాళ్ళు చెరకెళ్ళారు. టాప్ మోస్ట్ అధికారికి ఎదురు చెప్పటం, జాబ్ పోద్దేమో, చంపేస్తారేమో. కానీ వాళ్ళ ఫెయిత్ ఎక్కడుంది? నో, నాకు ఆశీర్వాదం ఏంటంటే నేను పవిత్రంగా ఉండటం. సో ఇలాంటి నువ్వు చదువుతూ ఉన్నప్పుడు నీకు సీప్ అవుతుందా? లోపలికి వెళ్తుందా? ఊరికనే చదివేసుకోవడం, దానియేలుకల్లా సండే స్కూల్లో అక్కడ నవ్వులాటగా ఉంటుంది చాలామంది. ఒక షీట్ చేయటం, దానియేలు ఆహా అంతే. మరి నీ పరిస్థితి? జ్ఞానం ఉందా? ఊరిని చదువుకుంటానుకా? ఆయా పరిస్థితుల్లో వచ్చినప్పుడు పవిత్రను ఎంతవరకు కాపాడుకుంటున్నాం? లేకపోతే నిదానంగా నశించిపోతాం. నిదానం. బ్లెస్సింగ్ రావాలంటే ఏం చేయాలా? పైనుంచి వచ్చే జ్ఞానాన్ని ఎతకాలి. సో లోకంలో ఎక్కువ మంది లోక జ్ఞానాన్ని వెతుకుతున్న ఈ సమయంలో నువ్వు దేవుని జ్ఞానాన్ని ఎదుగుతుంటే ఖచ్చితంగా నీకు చాలా పరిస్థితులు ఎదురు రావచ్చు. కానీ వాటన్నింటిలో దేవుడు నాకు తోడుగా ఉంటాడని నువ్వు విశ్వసిస్తేనే అది నీ మెట్టయ్యండి. ఫస్ట్ నీ కాన్ఫిడెన్స్ ఎక్కడుండాలి? ఐఎమ్ నాట్ సింగిల్, గాడ్ ఈజ్ విత్ మీ. విశ్వాసం కదా మనం. చాలామందికి అసలు ఈ విశ్వాసం అంటేనే
పై మాటలు చెప్పటం. ఆ విశ్వాసం ఎప్పుడైనా ఉందా? నేను సత్యం చెబితే దేవుడు నా పక్షాన ఉంటాడు. చాలాసార్లు సత్యమేవ జయతే అని చాలామంది రాసుకుంటున్నారు, అని పాటిస్తున్నారా? ఓ క్రైస్తవుడా, నువ్వు ఎలా ఉన్నావు? సత్యం చెప్తానికి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నావా? వీరు బ్లెస్ అవుతారు, వీళ్ళు కావాలి అసలు ప్రపంచానికి. అబద్ధాలు చెప్పటం, అబద్ధ సాక్ష్యాలు పలకటం. సో ఈ జ్ఞానం చాలా అవసరం, చాలా అవసరం ప్రపంచంలో ఉన్న క్రిస్టియన్స్కి. అసలు స్కూల్కి వెళ్ళకుండా చదువుకోని వాళ్ళు, ఏంటో తెలియక అజ్ఞానం ఉన్న వాళ్ళు చాలామంది అయితే, చదువుకున్న వాళ్ళు తెలిసి కూడా ధనాపేక్షలుగా అయిపోయి, అమ్మో ఏదైనా అయిపోద్దాం మరీ డెప్త్కి వెళ్ళిపోతే భయపడేవాళ్ళు కొంతమంది అయితే, దేవుని ఆత్మ ఉన్నాడు, సహాయం చేస్తూ ఉంటాడనే జ్ఞానం లేకుండా వచ్చిపోవటం చాలా. అలాంటి పరిస్థితుల్లో సంఘం ఉంది. అందుకొని ఎలా ఉందంటే, ఒకడు బాగుంటే చూడలేడు, దేవుళ్ళలోకి వచ్చి ఆ జ్ఞానం నేర్చుకుంటున్నారు. అదే యాకోబు భక్తుడు చెప్తున్నాడు. మీరు 14:3-14 అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధమాడద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలయనగా మత్సరమును అండర్లైన్ చేసుకోండి, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము నుండి. ఎంతమంది ప్రార్థన చేస్తూ మత్సరంలో పడిపోతున్నారు? సమయం వచ్చినప్పుడు మనకు సరైన జ్ఞానం లేకపోతే వెంటనే ఈ జ్ఞానంలోకి వెళ్ళిపోతుంది. ఒకరు ఎదుగుతుంటే చూడలేకపోవటం. ఎన్నో మనం చదువుండొచ్చు, సౌలు దీంట్లో పడ్డాడని, దావీదు విషయంలో ఎన్నో చదవటం అయితే మనకి కొంతమందికి అది కూడా కనెక్షన్ అవ్వదు. అదే వాక్యం నీలోకి వెళ్తూ ఉంటే, నీ గుర్తు వస్తూ ఉంటే నువ్వేం చెయ్యాలి? ఇది దయ్యముల జ్ఞానం. ఎందుకు నాకు వస్తుంది ఇది మత్సరం? ఒకడు బాగుంటే చూడలేకపోవటం, ఇండైరెక్ట్గా చూడలేకుండా వాడి మీద తప్పులు చెప్పటం, కాముగా లేకుండా తప్పులు చెప్పటం. లోపలేమన్నా మత్సరం, లోపలేమన్నా అసూయ, బయటకు వచ్చేది మట్టుకి ఇంక మొత్తం దాంట్లో పొలుముకుని ఇవన్నీ వస్తాయి. ఎంతమంది అట్లా ఆ మత్సరంతో కొంతమంది నశించిపోతారు. ఎందుకంటే అది చాలా జబ్బు. అది హెల్తీ తీసేసి బీపీ ఆటోమేటిక్గా. ముందు అవి తగ్గించుకుంటే, ఆ కరెక్ట్ దేవుని జ్ఞానం ఉంటే మనకు చాలా ఆరోగ్యం వస్తుంది. అది లేకుండా, అది తగ్గించుకోకుండా జ్ఞానం చేస్తున్న ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏంది ఇలా అజ్ఞానం? దేవుణ్ణి అడగాలి, ప్రార్థన చేయాలి, బట్ ఏది అవతల చాలామంది, ఎక్కువ మంది దేవుని గురించిన జ్ఞానం, పాపం చేస్తానే ఆశ్రయించబడతావు. ఎట్లా ఆశ్రయించబడతావు? దేవుని జ్ఞానం అట్లా చెప్పట్లేదు కదా. నువ్వు చేయాల్సిన ఫస్ట్ ఏంది? పాపాన్ని సరి చేసుకుంటా ఉండు. నాశనం వెళ్ళే పరిస్థితులు ఆటోమేటిక్ తప్పించుకుంటావు. నువ్వు పాపం నువ్వు చేస్తా ఉంటే, దీంట్లో ఉంటే ఇక్కడే నిన్ను పట్టుకుంటారు పోలీసులు. ఇంకో చోటకే కావాలా? ఇక దేవుడు నిన్ను ఓర్పంతా అయిపోతే. సో జ్ఞానం చాలా ఇంపార్టెంట్. జ్ఞానము సాత్వికముతో కూడింది అన్నాడు అక్కడ. ఇంకో చోట 1 కొరింథీ 8:1 ఇక్కడ మధ్యలో ఒక మాట ఉంది.
ఇలాంటి మాటలు మీరు విన్నప్పుడు జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను. ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడు మీరు ఎలా అర్థం చేసుకుంటారు లేఖనాన్ని? జ్ఞానము ఉప్పొంగజేయును. ఇప్పుడు దాకా జ్ఞానం కావాలని మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇలాంటి మనం చదువుతూ ఉంటే ఇంకో చాటుకి వెళ్ళేది వాళ్ళకి అదేంటి జ్ఞానం ఉప్పొంగ చేస్తుంటారు, అది అసలు వద్దు, ప్రేమ కావాలంటాడు. విత్ స్పిరిట్ ఆఫ్ గాడ్, హౌ ఆర్ యూ అండర్స్టాండింగ్ దీస్ కైండ్ ఆఫ్ వెర్సెస్? ఇలాంటి వచనాలు వచ్చినప్పుడు నువ్వు బైబిల్ చదువుతుంటే ఎలా అర్థం చేసుకుంటావు? ఊరికనే ఒక అలా వర్డ్ తీసేసి ఇటు చదివామనుకో, అక్కడ ఏ పద్ధతిలో చెప్తున్నాడు ఆ ముందు వెనక మొత్తం నీట్గా చదువుకొని ఇంకో చోట జ్ఞానం కావాలంటాడే, ఇక్కడ ఏమైనా జ్ఞానం ఉప్పొంగు చేయనంటాడే, ఇంకో చోట యెర్మీయా 10వ అధ్యాయం 23లో ఇలాంటి మాటలు చదివినప్పుడు ఎలా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు మీరు? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు సూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు అనే మాటకు వచ్చారు ఇప్పుడు. సో ఈ వర్సెస్ తీసుకొని మీరు ఎట్లా ఫామ్ చేసుకుంటున్నారు స్పిరిచువల్ లైఫ్? ఇంకా జ్ఞానం ఉంటే అతిశయం వచ్చేస్తుంది, ఎందుకులే జ్ఞానం అనుకుంటున్నారా? ఎందుకులే జ్ఞానం ఉంటే నాకు అనవసరం ఎగిరిగిరి పడతాను, అసలు ఏమి తెలియకపోవడం సరే మంచిది అని అనుకుంటున్నారా? లేకపోతే బ్యాలెన్స్గా ప్రేమతో కూడిన జ్ఞానం చాలా ఇంపార్టెంట్, అతిశయము లేని జ్ఞానం చాలా ఇంపార్టెంట్ అని మంచి వేలు తీసుకుంటున్నారా? జ్ఞానం ఉప్పొంగు చేస్తుంది కాబట్టి నాకు ఇంకేం వద్దు అసలు, లోక జ్ఞానం దయ్యముతో కూడిన జ్ఞానం అదొద్దు. కానీ దయ్యంతో కూడిన జ్ఞానం అంటే ఏంటి? అట్లీస్ట్ మత్సరం అనేది నీకు తెలియాలి, ఆ విషయం తెలియాలి, దాంట్లో ఎదగొద్దు. కానీ ఆ దయ్యం జ్ఞానం తెలియాలిగా. ఏం తెలుసుకోకుండా అసలు ఏం వద్దు ఇవన్నీ అట్లా ఉంటే దేవుడు చెప్తున్నారు, ఇక నీకు విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు సరైన సమయంలో ఉప్పొంగుతానికి కాదు అది. అంటే విషయ పరిజ్ఞానం అంటే ఏంటి అంటే రైట్ టైంలో అర్థం చేసుకుని దాన్ని బట్టి నడుస్తానికి. ఈ జ్ఞానం లేదనుకో ఈ లోకంలో నిన్ను వేరే వాళ్ళు డామినేట్ చేస్తారు. ఏం తెలియదు రీడు. మనకి లోకంలో ఉన్న జ్ఞానం ఏంటి అనే దాంట్లో ధనాపేక్ష, 1 యోహాను పత్రికలో చెప్పినట్టు శరీరాశ, నేత్రాశ, ఇవి మనం నేర్చుకోవటానికి కాదు. కానీ నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నీకు మంచి అలవాట్లు కావాలి అనే విషయం నీకు మంచిదే. నువ్వు ఆరోగ్యంగా ఉండాలనంటే నీకు మంచి ఆహారపు అలవాట్లు కావాలి. ఎగ్జాక్ట్గా ఈ వచనం బైబిల్లో లేకపోతే ఇది వదిలేసేది కాదు. బైబిల్లో లేదుగా, అందుకు నేను ఏది పడి తింటాను, చికెన్ తింటాను, ఇంత లావు అవుతాను, కొలెస్ట్రాల్ పెరుగుద్ది. అసలు లోక జ్ఞానం వద్దని, లోక జ్ఞానం అంటే మనల్ని పాపంలో నడిపించే లోక జ్ఞానం వద్దు. సో చాలామంది సరైన అవగాహన లేకుండా కొన్నిసార్లు రాంగ్ రూట్లో వెళ్తాం. చదువుకోపోతే నువ్వు ప్రయాసపడు, అప్పుడు నీకు మంచి భవిష్యత్తు అని చెప్తూ ఉంటే
నువ్వు దాన్ని పాటించకుండా అశ్రద్ధ చేస్తా ప్రార్థన చేస్తూ ఉంటే, నీకు ఆ బ్యాలెన్స్ లేకపోతే ఎక్కడ నువ్వు ప్రయోజకుడు అవుతావు? నీకంటే బాగా కష్టపడే కొన్నిసార్లు అన్యజనుడే టాప్లో ఉంటుంటాడు. ఎందుకు జరుగుతుంది అది? నువ్వు ఎన్ని ప్రార్థన చేస్తుంటావు, నాకు మంచి మార్కులు ఇవ్వు, మంచి మార్కులు ఇవ్వు, మంచి మార్కులు రావాలంటే నువ్వేం చేయాలా? నీకున్న దాంట్లో కష్టపడాలి. దాంతోపాటు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుని కృప నీ హార్డ్ వర్క్ కలిసి వచ్చి రైట్ డైరెక్షన్లో వెళ్తాయి. అది తెలియకుండా మంచి మార్కులు ఇవ్వు, మంచి మార్కులు ఇవ్వు ప్రభు అని ఎంత ప్రార్థన చేసిన చదవకపోతే ఎవరు వచ్చి పరీక్షలు రాస్తారు? అప్పుడప్పుడు ఎలా జరుగుతుంది? యోసేపుకి ఫరో పిలిచి అడిగినట్టుగా జరుగుద్ది. అది దేవుడు చేసేది. బట్ ఆ సమయంలో నువ్వు ప్రిపేర్ అవ్వద్దు. యోసేపులాగా నీకున్న దాంట్లో టాలెంట్తో రెడీగా ఉండొద్దు. ఆయన రెడీగా ఉన్నాడు, దేవుని కృప కలిసి వచ్చింది, టాప్లోకి వెళ్ళిపోయాడు. ప్రిపరేషన్ లేకపోతే ఎట్ట అవుతుంది? ఫరోనే చెప్తున్నాడు, నేను అంటే జ్ఞాన వివేకం గల వారిని ఎవరైనా చూస్తామా అంటున్నాడు. సో లేఖనం ఏం చెప్తుంది? నువ్వు కష్టపడాలి ఉన్న దాంట్లో. కానీ కొంతమంది జ్ఞానం లేకుండా, అసలు కష్టపడకుండా, అంటే కష్టపడటం అంటే మొత్తం అదే లైఫ్ కాదు. దేవుని అసలు వదిలేసి కష్టపడటం అది కాదు. అది లోకంలో వెళ్ళిపోతాం. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇస్తూ మిగతా సమయం చాలా ఉంటుంది. సో దాంట్లో మనకి జ్ఞానం ఉండాలి. లేకపోతే ఏమవుద్ది? తడబడతా ఉంటాం మార్కులు. దానికి రిఫ్లెక్షన్ ఏం జరుగుద్ది? జాబులో మళ్ళీ తడబడతా ఉంటాం. అంటే కొంత సమయం వేస్ట్ అవుద్ది కదా. అదే నువ్వు చదువుకొని ప్రార్థన చేసుకుంటే ఫాస్ట్గా టాప్లోకి వెళ్ళిపోతావు అంతే. అక్కడ కూడా నీ ద్వారా బ్లెస్ అవుతూ ఉంటారు క్యారెక్టర్ని బట్టి. రక్షణ సువార్త వింటూ చాలామంది నేను చూసి, ఏంటిది దేవుని నమ్మిన బిడ్డ ఈ పొజిషన్లో ఉన్నాడు, చాలా బ్లెస్ అవుతారు. సో మన జ్ఞానం అవసరం. చాలామంది జ్ఞానం లేకుండా ఉంటున్నారు ఈరోజు. అది దేవుడు చెప్తున్నాడు ఆ సమయంలో, దహన బలులు కాదు, ఇవి కాదు, అసలు టోటల్గా దేశంలో ఉన్నవారే విగ్రహారాధన చేస్తున్నారు, మళ్ళా బలిస్తున్నారు, ఇటు వస్తారు అటు వస్తారు. టోటల్గా చాలా కన్ఫ్యూజన్ ఉంది దేశము అని చెప్తూ, నా ప్రజలు జ్ఞానం లేకుండా నశించిపోతారని చెప్తున్నాడు. ఈరోజు రక్షించబడిన నీవు జ్ఞానం చాలా అవసరం. మనం సమయాన్ని బట్టి వచనాలు చూడలేదు, కానీ సామెతలు అధ్యాయం చెప్తుంది, దేవుని జ్ఞానం గురించి అంట చాలా మొరపెట్టాలంట. అప్పుడు దేవుని గురించిన జ్ఞానం నీకు తెలుస్తుంది అని 2వ అధ్యాయం చెప్తున్నాడు. నా కుమారుడా, నీవు నా మాటలు ఆలకించి నా ఆజ్ఞను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు కలుగుననుంది. యెహోవాయందు భయభక్తులే జ్ఞానానికి మూలము. 9వ సామెతలు 10వ అధ్యాయం, సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. ఈ మాటలు అట్లట్లా చదివేసి ఎన్నిసార్లు చదువుంటాం ఈ మాట? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం. మనకెందుకు భయభక్తులు రావట్లంటే, నాట్ లీడింగ్ విత్ స్పిరిట్, హోలీ స్పిరిట్. యెషయా గ్రంథంలో
హోలీ స్పిరిట్ లీడింగ్ అయితే నీకు వెంటనే ఆయన భయభక్తుల గురించి చెప్తాడు. 11వ అధ్యాయంలో 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. సో జ్ఞానం అంటే ఫస్ట్ ప్రయారిటీ స్పిరిచువల్ తీసుకుంటే ఈ లోకంలో నీ ఆరోగ్యానికి సంబంధించింది నువ్వు జాగ్రత్త పడటం కూడా చాలా ఇంపార్టెంట్. అది మనము వాక్య ప్రకారం నడుచుకుంటే దేవుడు మనకి ఏ వ్యాధి రానివ్వడు. నిర్గమాకాండం 15:26, యెహోవా ఆజ్ఞను శ్రద్ధగా విని దాని ప్రకారం చేస్తే ఐగుప్తులోనున్నావు, ఏ రోగం నీకు రాదు. అది ఒక మాట అయితే. దాంతోపాటు ఎలా పడితే అట్ట తినకుండా, ఈ ఫాస్ట్ ఫుడ్ దాంట్లో కల్తీ కలిగిన ఫుడ్ ఎట్ట పడితే అట్ట తింటున్నావంటే నీకు జ్ఞానం ఉన్నట్టు లేదా? అనారోగ్యం వచ్చేది. తెలిసిన దాంట్లో పెద్దానికి భయపడటంగా తెలిసిన దాంట్లో నడుచుకోవటం కూడా మనకు మంచిదే. సో భక్తి మనకి ప్రాక్టికల్గా ఉండాలి. ప్రాక్టికల్ అంటే ఇక్కడేం చేస్తున్నామో సంఘంలో బయటికి వెళ్తే కూడా సంఘంలో పెద్ద భక్తులుగా మనకి పైకి భక్తి మనం విపరీతంగా అట్లా కనిపిస్తూ బయటికి వెళ్ళంగానే లోకంలో కలిసిపోతే, ఆత్మను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ శరీరాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఆరోగ్య విషయంలో నువ్వు దీర్ఘాయుష్ జీవించి చేయవలసిన పని చేయలేవు కదా, ఇంకెవరు చేస్తారు? సో అందుకొని ఈ జ్ఞానం కూడా ఇంపార్టెంట్. అందుకొని లోకంలో ఎక్కువ మంది దేవుని నమ్ముకున్న బిడ్డలు చాలా విషయాల్లో జ్ఞానం లేకుండా ఉన్నారు. జ్ఞానం అనే మాట విని విని తెలుసుకోవటం అని కాదు జ్ఞానం, విన్నదాన్ని చేయటం అని. జ్ఞానం లేకుండా అంటే హెడ్లో పెట్టుకోమని కాదు, అది దాన్ని పాటించే దాంట్లో ప్రయత్నమే లేని వారుగా ఉంటున్నారు. అసలు జ్ఞానం అంటే హెడ్లోకి రావాలి, తెలివి రావాలి, దాన్ని పాటించి యేసు ప్రభువారు ఎలా ఉంటారు? అబద్ధం చెప్తాడా? చెప్పడు. నేను ఏ దేవుణ్ణి కొలుస్తున్నాను దాన్ని బట్టి నా ప్రవర్తన ఉండాలా? నేను చెప్పకూడదు. ఎంత సింపుల్గా ఉంది. యేసు ప్రభువారు లంచం తీసుకుంటాడా? తీసుకోడు అని తెలుస్తుంది. తెలియదు అది కూడా, ఆయన పాపం లేనివాడని తెలుస్తుంది. మరి ఆ పరిస్థితి వచ్చినప్పుడు సో ఆయన ఎలా బిహేవ్ చేస్తాడు ఈ సిచ్యువేషన్లో? అన్ని జనుల మధ్య ఉన్నాం. ఈ పరిస్థితిలో ఆయన ఉన్నాడు అనుకో, నీకు ఎట్లా అర్థమవుతున్నాడు? హోలీ స్పిరిట్ ద్వారా ఆ జ్ఞానం ఉండాలి. అది యెహోవా ఆత్మే ఇస్తాడు. ఆ సమయంలో ఎలా బిహేవ్ చెయ్యాలి అనేది దేవుడు చెప్తాడు. కానీ కొన్ని విషయాలు ఆల్రెడీ ఉన్నాయి. అరే అబద్ధం ఆడకూడదురా, సింపుల్. అది దొంగతనం చేయకూడదు, సింపుల్. అరే కనికరం చాలా ఇంపార్టెంట్, పై భక్తి కాదు, ఇందాక చదివాం, చాలా సింపుల్. తెలుస్తుంది, అది లేఖనంలో డైరెక్ట్గానే ఉంది. లేఖనంలో చాలా ఉంది. రే సినిమాలు పోకూడదురా అనేది ఎక్కడన్నా ఉందా? లేదు. నీకే జ్ఞానం ఉండాలా? ప్రభు మాదిరి పెట్టుకొని ప్రభు సినిమాలు వీళ్ళు డ్యాన్స్లు వేస్తుంటే చూస్తూ ఉంటాడా? నా ప్రభు చూడ్డు. సినిమా ఎక్కడుంది? అదా? సో లేఖనాల్లో లేని విషయాలు ప్రభు ఎలా ఉంటాడు? ఈ స్థితిలో ఎట్లుంటాడు ప్రభు? ఈ అపవిత్ర దాంట్లో అసలు ఉండగలడా? ఒకవేళ వాళ్ళ మధ్య ఉన్నాడంటే ఎంతసేపు ఉంటాడు? ఏం చెప్తుంటాడు? కొన్నిసార్లు ఉండాలి, టోటల్గా సపరేట్ అయిపోతే మతం అనుకుంటారు. బట్ ఉన్న పరిస్థితుల్లో ఏం మాట్లాడుతూ ఉంటుంటాడు ఆయన? అది ఆ జ్ఞానం కావాలి.
లేకపోతే అన్ని జనులు ఏంటి ఈడు వెళ్తున్నాడు, ఏంది ఇది మాతో పాటు గల ఏదో మాట్లాడేస్తున్నాడు అని దేవుని చూడలేరు నిన్ను బట్టి. ఇంకోటి పర్సనల్గా ఈరోజు చూసాం, మనం బ్లెస్ అవ్వాలంటే మనకి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఏంటంటే సాత్వికతో ఉండాలి, ఉప్పొంగే జ్ఞానం కాదు, ప్రేమతో కూడిందై ఉండాలి. ఏంది అది? సమాధానం మీరు చదివారు, పవిత్రత, పక్షపాతం లేనిది, మృదువైనది, కనికరముతో కూడినది అయి ఉండాలి. ఈ జ్ఞానం మనకి ఉంటే నువ్వు వరి అవ్వక ఒకడు అనుకుంటున్నావేమో అనుకో. ఇప్పుడు లేనిది ఇదే. ఇప్పుడు సంఘంలో కొరువైంది ఇదే. ఎందుకంటే నీ వెలుగు దేవుణ్ణి ఎరగని వాడు చూడలేకపోతున్నాడు. అట్లీస్ట్ నువ్వన్నా నీ తర్వాత నీ కుటుంబాన్ని సిద్ధపరచు. అప్పుడు మన కుటుంబాలు బ్లెస్ అవుతాయి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.